దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒంగోలులో విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని, ఆయనపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో విచారణకు రావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే గత విచారణకు వెళ్లని వర్మ ఫిబ్రవరి 7 వరకు సమయం కావాలని కోరారు. దీంతో పోలీసులు సమయం ఇచ్చారు. దీంతో ఒంగోలుకు ఆర్జీవీ వెళ్లిన రాముని 50 ప్రశ్నలతో పోలీసులు విచారించినట్లు సమాచారం. కానీ ఆర్జీవీ టీం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇదే కేసులో రామ్ గోపాల్ వర్మ నవంబర్ నెలలో ముందస్తు బెయిల్ పొందారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్లో. కుమార్, ఈరోజు ఒంగోలు హాట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరదించుతూ రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యాడు. గత నవంబర్ నెలలో 10వ తేదీన రామ్ గోపాల్ వర్మ మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన తర్వాత నవంబర్ నెలలో 10వ తేదీని నోటీసులు ఇచ్చారు. 19వ తేదీ విచారణకు హాజరు కావాలని. ఆ హాజరు నుంచి తప్పించుకున్న తర్వాత హాజరు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ నోటీసులతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి రామ్ గోపాల్ వర్మ మరలా నవంబర్ 22వ తేదీ మళ్ళీ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు రామ్ గోపాల్ వర్మకి 25 హాజరు కావాలని. కోర్టుకు వెళ్ళినటువంటి రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ కూడా వేశారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసి బెయిల్ పిటిషన్ ని ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు సూచించింది. అలాగే పోలీసులకు కూడా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దంటూ ఒక అల్టిమేటం అయితే జారీ చేసింది. దానిలో భాగంగానే ఈ నెల జనవరి నెల 27వ తేదీన ఫిబ్రవరి నెలలో విచారణకు హాజరు కావాలని చెప్పి రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు అందించారు ఒంగోలు పోలీసులు. ఈ రోజు సస్పెన్స్ కు తెరదించుతూ 11:30 సమయంలో ఒంగోలు చేరుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మకు వైఎస్ఆర్సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్వాగతం పలికారు. ఏదైతే వైఎస్ఆర్సీపీతో అనుబంధంగా ఉంటూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి వైఎస్ఆర్సీపీలో సత్సంబంధాలు ఉన్నాయంటే ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. అదే విధంగా ఈ రోజు ఒక హోటల్లోకి వెళ్ళి అరగంట పాటు వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులతో సమావేశమైనటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడే లోపలికి వెళ్లారు. పోలీసులు అడిగిన ప్రశ్నకైతే సమాధానాలు చెప్తున్నారు. ఎన్ని ప్రశ్నలు అడుగుతారు అనేది మటుకు మనకు ఎవరు ఇంకా పూర్తి సమాచారం అయితే రావడం లేదు. ఇంతకు ముందుగానే స్టేషన్ లోకి వెళ్ళినటువంటి రామ్ గోపాల్ వర్మని విచారించి వదిలేస్తారా లేకపోతే తర్వాత ఏం తీసుకుంటారా, విచారణ తర్వాత పూర్తి వివరాలు తెచ్చే అవకాశం ఉంది. అలాగే త్రిబుల్ కేసులో జీజీహెచ్ లో ఇంతకుముందు గుంటూరు జీజీహెచ్ లో త్రిబుల్ కేసులో ఉన్నటువంటి ప్రభావతి అనే వైద్యురాలు కూడా ఈ రోజు విచారణకి 2 గంటలకు రానున్నారు. ఈ ప్రభావతి కూడా గతంలో ఎస్కేపింగ్ లో ఉంది, అజ్ఞాతంలో ఉండి ఈ రోజు విచారణకు హాజరవుతుందని సమాచారం. రైట్, థ్యాంక్ యూ కుమార్.